గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులు వాస్తవాలు చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. హడావిడిగా కూలిపోయే పనులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పవన్ అన్నారు. గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో అధికారులతో పవన్ సమీక్షించారు. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు గోదావరి పుష్కరాలు ఇంకొక సంవత్సరం రాబోతుంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుమూల నుంచి పుష్కర స్నానానికి పుణ్యస్నానం చేయడానికి రాబోతూ ఉన్నారు. ఈ పుణ్య స్నానానికి గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయని పరిశీలనకు వేయించాను. వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్లో 6 million liters per day టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉన్నాయని తెలుస్తూ ఉంది. అలాగే ఆంధ్ర షుగర్స్ 0.5 million liters శుద్ధి చేసిన ఎఫ్లూయెంట్స్ అన్నారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షల్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover in the designated extent. And also aqua industries also should be more responsible. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తామంటే మిమ్మల్ని అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతం గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. ఇంతకుముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ we are trying to be dominating. We are not here to enforce. Here we are seeking your cooperation to follow